చిన్నప్పుడు మనం బుక్స్ లో చదువుకున్నాం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద మొదటిగా అడుగుపెట్టిన వ్యక్తి అని, యూరీ గగారిన్ స్పేస్ లోకి వెళ్లిన ఫస్ట్ పర్సన్ అని. కానీ ఎప్పుడు అనిపించలేదా ఆ తర్వాత నుండి ఇంతవరకు మనుషులని మళ్ళీ స్పేస్ లోకి గానీ మూన్ మీద కానీ ఎందుకు పంపలేదు అని? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా మూన్ మీద ల్యాండ్ అయ్యాడో లేదో అని పక్కన పెడితే ఆ తర్వాత ఇయర్స్ నుండి ఇంతవరకు చాలా తక్కువ సంఖ్యలో స్పేస్ కి వెళ్లారు. ఇలా ఎందుకు జరిగింది? అయినా ఈ ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి ఎలా పంపిస్తారు? అలా వెళ్లిన వాళ్ళు తిరిగి ఎలా వస్తారు? అక్కడ వాళ్ళకి ఎలాంటి అనుభూతి ఉంటుంది అనే విషయాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే మిస్టర్ గీక్స్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో స్పేస్ రిలేటెడ్ స్టఫ్ ఇంకా చాలా రాబోతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ కంటెంట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆస్ట్రోనాట్ స్పేస్ లోకి ఎలా వెళ్తారో తెలుసుకుందాం. అప్పట్లో అంటే 1969 లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ హిస్టరీని క్రియేట్ చేశాడు. అపోలో 11 మిషన్ లో భాగంగా మొదటిసారి ఒక మనిషి మన ఎర్త్ కి దగ్గరలో ఉన్న సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ని రీచ్ అయ్యారు. అప్పట్లోనే కాదు, ఇప్పటి వరకు అది ఒక సంచలనమైన విజయం. కానీ దాని నెక్స్ట్ 3 years లోనే ఈ స్పేస్ మిషన్ ని ఆపేశారు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఈ మిషన్ ని మళ్ళీ ప్రారంభించలేదు. ఇప్పటి వరకు నాసా ఆస్ట్రోనట్స్ ని మూన్ మీదకు ఎందుకు పంపలేదు అన్న విషయం గురించి ఎవరు డిస్కస్ చేయలేదు. ఇది అంతా ఎందుకు, ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు నాసా ఎందుకు మూన్ మీదకు ఆస్ట్రోనట్స్ ని పంపాలని అనుకుంది? ఇది ఒక పెద్ద అచీవ్మెంట్, కానీ ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఇలా చాలా క్వశ్చన్సే ఉన్నాయి. సో వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ స్టోరీ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అంటే ఇది కోల్డ్ వార్ టైం. కోల్డ్ వార్ దీని గురించి ఎక్కడో సోషల్లో మీరు కూడా చదివి ఉంటారు. సో మీలో ఎవరికి కోల్డ్ వార్ గురించి తెలియదో వాళ్ళ కోసం కోల్డ్ వార్ గురించి ఒక షార్ట్ గా చెప్తాను. కోల్డ్ వార్ అంటే గన్స్ ఇంకా మిసైల్స్ తో వార్ చేయరు. కోల్డ్ వార్ లో కంట్రీస్ కేవలం వాళ్ళ న్యూక్లియర్ పవర్ ని ఇంకా పెంచుకుంటాయి. ఇది ఎక్కడ మొదలైంది అంటే 1945 లో వరల్డ్ వార్ 2 అయిపోయినప్పుడు అన్ని కంట్రీస్ వాళ్ళకి వాళ్ళు అన్నిటికంటే స్ట్రాంగ్ అని నిరూపించుకోవడానికి వాళ్ళ న్యూక్లియర్ పవర్ ని ప్రపంచానికి ప్రదర్శించాయి. ఇలా ఈ గొడవలు మెల్లమెల్లగా యుఎస్ ఇంకా సోవియట్ యూనియన్ కి కోల్డ్ వార్ గా మారింది. ఆ కోల్డ్ వార్ లో ఈ కంట్రీస్ చాలా శక్తివంతమైన మిసైల్స్ ఇంకా న్యూక్లియర్ వెపన్స్ ని బిల్డ్ చేశాయి. అదృష్టం కొద్దీ వీటిని వరల్డ్ వార్ 2 తర్వాత ఎప్పుడు ఎవరూ ప్రయోగించలేదు. అలా 1991 లో సోవియట్ ఫైనల్ గా కొలాప్స్ అయ్యి రష్యాగా మారింది. అప్పుడు ఈ కోల్డ్ వార్ కూడా ముగిసింది. ఇప్పుడు ఈ కోల్డ్ వార్ కి మన టాపిక్ ఉన్న సంబంధం గురించి మాట్లాడుకున్నట్టయితే కోల్డ్ వార్ అప్పటికి కేవలం న్యూక్లియర్ ఇంకా మిలిటరీ పవర్ తోనే కొనసాగింది. కానీ ఎప్పుడైతే 1959 లో సోవియట్ యూనియన్ వాళ్ళ ఫస్ట్ స్పేస్ అడ్వెంచర్ లో భాగంగా స్పుత్నిక్ 1 శాటిలైట్ ని లాంచ్ చేసిందో ఈ యుద్ధం స్పేస్ దాకా కూడా వెళ్ళింది. అంతేకాదు, వాళ్ళు అదే ఇయర్ లో ఫస్ట్ యానిమల్ ని కూడా స్పేస్ లోకి పంపించారు. ఆ మిషన్ లో లూనా అనే ఒక డాగ్ ని స్పేస్ లోకి పంపారు. అలా ఒక 2 years తర్వాత అంటే 1961 లో వాళ్ళు ఫస్ట్ టైం ఒక మనిషిని స్పేస్ లోకి పంపారు. ఆ మిషన్ లో భాగంగా యూరీ గగారిన్ అనే ఒక ఆస్ట్రోనట్ స్పేస్ లోకి వెళ్లారు. ఇంకా 1963 లో సోవియట్ యూనియన్ కి చెందిన ఫీమేల్ ఆస్ట్రోనట్ అయిన వాలంటీనాని స్పేస్ లోకి పంపించారు. అలా ఆవిడ స్పేస్ లోకి వెళ్లిన మొట్టమొదటి మహిళగా పేరు తెచ్చుకుంది. ఇలా సోవియట్ యూనియన్ 6 సంవత్సరాలలో చరిత్రను సృష్టించింది. సోవియట్ యూనియన్ 2 స్పుత్నిక్ శాటిలైట్స్ ని లాంచ్ చేసినప్పుడు యుఎస్ కి మాత్రం ఒక్క స్పేస్ ప్రోగ్రామ్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే 1958 లో నాసాని ప్రారంభించారు. దీని ప్రారంభానికి కారణం కూడా కోల్డ్ వార్. అలా సోవియట్ యూనియన్ స్పేస్ రంగంలో చాలా అద్భుతాల్ని సాధిస్తుండగా యుఎస్ఏ కూడా వాళ్ళ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే నాసా అపోలో 11 మిషన్ ని స్టార్ట్ చేసింది. ఈ అపోలో 11 మిషన్ లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని మూన్ ఎక్స్ప్లోరేషన్ కి పంపింది. ఇలా వీళ్ళు కూడా మొదటిసారి ఒక మనిషిని మూన్ మీదకి పంపారు. అప్పుడు ఈ కోల్డ్ వార్ కాస్త స్పేస్ వార్ గా మారింది. అసలు ఈ మూన్ మీదకి మనుషుల్ని పంపే ముందు నాసాకి ఇంకో భయంకరమైన ప్లాన్ ఉండేది. ఆ ప్లాన్ పేరే ప్రాజెక్ట్ A119. ఇందులో భాగంగా మూన్ మీదకి మనుషుల్ని కాకుండా న్యూక్లియర్ వెపన్స్ తో దాడి చేసి వాళ్ళ శక్తిని చూపించుకోవాలని అనుకున్నారు. కానీ ఈ ప్లాన్ ని వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ పబ్లిక్ కి అంత నచ్చదు అన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ లో ఒక చిన్న మార్పు చేశారు. అక్కడ న్యూక్లియర్ బాంబ్ తో మనుషుల్ని పంపాలని భావించారు. ఈ అపోలో మిషన్ కోసం నాసా మీద యుఎస్ గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్ చేసింది. అంతేందుకు వాళ్ళ ఫెడరల్ బడ్జెట్ లో 4.5% నాసా కోసమే ఇన్వెస్ట్ చేశారు. అప్పట్లో ఈ అమౌంట్ $5.9 బిలియన్ ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 49,000 crores. ఇప్పటికైతే ఈ వాల్యూ సుమారుగా $43 బిలియన్ గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇండియన్ కరెన్సీలో 3,57,000 కోట్లుగా ఉంటుంది. 2019 లో నాసాకి కేవలం 0.5% కంటే తక్కువ ఫెడరల్ బడ్జెట్ ని కేటాయించారు. ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు నాసాకి చాలా తక్కువ పర్సెంటేజ్ లో స్పెండ్ చేస్తుంది. కానీ పబ్లిక్ మాత్రం ఈ అపోలో మిషన్ ని కేవలం ఒకే ఉద్దేశంతో చూశారు. అది కేవలం సోవియట్ యూనియన్ ని ఓడించాలని మాత్రమే. కానీ అది సక్సెస్ అయిన తరువాత యుఎస్ గవర్నమెంట్ మాత్రం ఇలాంటి ఇంకో మిషన్ ని ఆలోచించారు
పంపించాలని అనుకోలేదు, ఎందుకంటే దీని వల్ల వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. అపోలో స్పేస్ ప్రోగ్రామ్ మొత్తానికైతే 1972లో ముగిసింది. దానికి యుఎస్ గవర్నమెంట్ కి ఈ కాలంలో చూసుకుంటే అక్షరాల $150 మిలియన్ ఖర్చు అవుతుంది. ఇలా 1969లోనే స్పేస్ వార్ ముగిసింది. కానీ కోల్డ్ వార్ ఇంకా జరుగుతూనే ఉంది. దీని తర్వాత యుఎస్ గవర్నమెంట్ ఇలాంటి ప్లాన్స్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ నాసాకి మాత్రం ఇలాంటి మిషన్స్ పైన చాలా ఆసక్తి ఉన్నా కానీ యుఎస్ గవర్నమెంట్ ఫండింగ్ చేయలేకపోవడం వల్ల వీళ్ళు ఈ ప్లాన్స్ ని ఇంకా కంటిన్యూ చేయలేదు. ఇలా నాసాకి ఫండింగ్ రాకపోవడం వల్ల ఇలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ ని మానేసుకున్నారు. కానీ వీళ్ళు చేసిన అచీవ్మెంట్ ని చూసి ఎన్నో కంట్రీస్ యొక్క స్పేస్ ఏజెన్సీ వాళ్ళు సొంతంగా మూన్ మీదకి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. 1990 వరకు కేవలం యుఎస్ఏ మరియు సోవియట్ యూనియన్ యొక్క శాటిలైట్స్ ఇంకా రాకెట్స్ మాత్రమే లాంచ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత హైటెన్ అనే ఒక జాపనీస్ స్పేస్ క్రాఫ్ట్ ని ISAS అనే ఒక జాపనీస్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది. ఆ తర్వాత నుండి మెల్లమెల్లగా ఒక్కో కంట్రీ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ మూన్ మిషన్స్ ని లాంచ్ చేశారు. ప్రస్తుతానికి జాపనీస్ స్పేస్ ఏజెన్సీ అండ్ ESA అండ్ మన ఇండియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ శాటిలైట్స్ ని స్పేస్ లోకి లాంచ్ చేశారు. అండ్ ఇస్రో వాళ్ళ శాటిలైట్స్ ని స్పేస్ లోకి లాంచ్ చేశారు. ఇప్పటి వరకు చాలా మిషన్స్ ని ప్లాన్ చేశారు, కానీ దీనిలో ఎలాంటి హ్యూమన్ ని స్పేస్ లోకి పంపాలని ట్రై చేయలేదు. ఇలా హ్యూమన్స్ ని పంపకపోతే మనం స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయట్లేదని కాదు, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, దాని బిహేవియర్ ఇంకా దాని సర్ఫేస్ ప్రాపర్టీ గురించి మన సైంటిస్టులు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూనే ఉన్నారు. హ్యూమన్స్ వెళ్ళకపోతే ఏంటి, మనం రాకెట్స్ చేసి రాకెట్స్ లో ప్రోబ్స్ ఇంకా రోవర్స్ ని పంపిస్తూ వాటి ద్వారా అక్కడ కండిషన్స్ ని అబ్జర్వ్ చేయవచ్చు. అంతే ఎందుకు, రీసెంట్ గా మన చంద్రయాన్ 3ని మూన్ యొక్క సౌత్ పోల్ లో ల్యాండ్ చేసినప్పుడు ఆ రాకెట్ లోని ప్రజ్ఞాన్ రోవర్ మనకి మూన్ సౌత్ పోల్ యొక్క సర్ఫేస్, దాని ఎన్విరాన్మెంట్, వాటర్ పర్సెంటేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి అందించింది. ఇలా ప్రోబ్స్ ఇంకా రోవర్స్ వాడటం వల్ల మనకి అయ్యే ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. అంతేకాకుండా మనకి ఎక్కువ రిస్క్ కూడా ఉండదు, ఎందుకంటే హ్యూమన్ స్పేస్ లోకి పంపడానికి చాలా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా స్పేస్ లో మనకి కావాల్సిన ఆక్సిజన్ ఇంకా ఫుడ్ సప్లై కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ స్పేస్ లోకి వెళ్ళాక మనం వాడే స్పేస్ సూట్ కూడా రెగ్యులర్ గా మార్చవలసి ఉంటుంది. ఆ కాస్ట్ కూడా సుమారుగా $2 మిలియన్ వరకు ఉంటుంది. ఇలా ప్రయోగించిన మిషన్స్ లో చైనాకి చెందిన చాంగ్-4 అనే ఒక రోవర్ మొట్టమొదటిసారి మూన్ మీదకి ల్యాండ్ అయింది. ఇలా మూన్ మిషన్ ఒక కాంపిటీషన్ గా కాకుండా ఈ మధ్య కాలంలో ఇది ఒక ఒప్పందంగా తీసుకొని చాలా దేశాలు కలిసికట్టుగా పనిచేస్తూ వాళ్ళ స్పేస్ ఏజెన్సీస్ తో కలిసి ఎన్నో శాటిలైట్స్ ఇంకా రాకెట్స్ ని లాంచ్ చేశారు. ఇలా చైనా డెవలప్మెంటే కాకుండా యుఎస్ గవర్నమెంట్ 1972లో క్యాన్సిల్ చేసుకున్న ప్లాన్స్ ని మళ్ళీ 2020లో రీస్టార్ట్ చేయాలని 2005లో ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. కానీ మళ్ళీ ఈ ప్లాన్ ని 2011లో క్యాన్సిల్ చేశారు. దీనికి కూడా అదే కారణం, ఏంటి అంటే బడ్జెట్ సరిపోకపోవడం. ఇప్పుడు అపోలో 11 స్పేస్ మిషన్ ని ఆపేశాక జరిగిన బెస్ట్ స్పేస్ లాంచెస్ గురించి మాట్లాడితే ఫస్ట్ ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది మెయిన్ గా స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ ని చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ఒక్క కంట్రీది కాదు, చాలా కంట్రీస్ యొక్క స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఆపరేట్ చేస్తాయి. ఆ ISS కి చెందిన అడ్వకేట్స్ ప్రకారం ఈ స్పేస్ షిప్ ఇంకో మూన్ ల్యాండింగ్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని అందించగలదు. దీనివల్ల మనం అవుటర్ స్పేస్ లో ఉంటే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నాసా ఇంకా ఆస్ట్రోనట్స్ ని స్పేస్ లోకి పంపిస్తుందో లేదో తెలియదు, కానీ కేవలం మూన్ మాత్రమే కాదు, మన సోలార్ సిస్టమ్ లో ఇంకా ఎన్నో మిస్టరీస్ ని సాల్వ్ చేయాలి. అంతేకాకుండా మన భూమిలాగా ఇంకా హ్యాబిటబుల్ ప్లానెట్స్ ని అన్వేషించాలి. అందులో మనకి గుర్తొచ్చేది మార్స్ ని అన్వేషించే మిషన్ చాలా తక్కువగా ఉన్న మార్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ఈ స్పేస్ ఇంకా ఎక్సో ప్లానెట్స్ గురించి ఇంకాస్త తెలుసుకునే అవకాశం ఉంది. నాసా ఇప్పటికే ఎన్నో రోవర్స్ ఇంకా ప్రోబ్స్ ని పంపించింది. ఏదో ఒక రోజు నాసా మార్స్ కి హ్యూమన్స్ ని పంపే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అలా పంపటానికి యుఎస్ గవర్నమెంట్ నాసాకి సరిపడా బడ్జెట్ ని పెట్టగలదా లేదా వేరే కంట్రీస్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ ని చేపడుతుందా అనేది చూడాలి. ఇలా కేవలం నాసా మాత్రమే కాదు, ఇంకా చాలా దేశాల ఏజెన్సీస్ మార్స్ మీదకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాయి. కానీ వీటిలో ఎన్ని కంట్రీస్ వాళ్ళ జెండాను పాతుతాయో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. సో ఇలాంటి మరెన్నో స్పేస్ రిలేటెడ్ స్టఫ్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిస్టర్ గిక్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.